జూలై 4వ తారీఖు 1926 సంవత్సరం ఆదివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ బాంద్రా నుండి నిత్యనియమంగా శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ చేసే ఏకనాథ భాగవత పారాయణ శ్రవణం చేయడానికి పార్లేకి వచ్చారు. ఆయన వెంట శ్రీ రఘునాథరావు టెండోల్కర్ కూడా ఉన్నారు. షిరిడీ నుండి మాధవరావు దేశపాండే కూడా వచ్చి కాకాసాహెబ్ దీక్షిత్ వద్దనే ఉన్నారు. శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతం పారాయణ చేసిన తరువాత అన్నాసాహెబ్ రఘునాథరావు తిరిగి బాంద్రాకు పయనమయ్యారు. కానీ ఆ సమయంలో వర్షం విపరీతంగా పడుతూ ఉండడం వలన కాకాసాహెబ్ వారిని భోజనానికి ఆపేశారు. భోజనం తరువాత శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ కూడా వారితో కలిసి బయలుదేరి ముంబైలోని ఆసుపత్రిలో ఉన్న రామకృష్ణ దీక్షిత్ను కలవాలనే ఆలోచనలో ఉన్నారు. రామకృష్ణ దీక్షిత్ అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకోవడానికై డాక్టర్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో చేరారు. కానీ జోరున వర్షం పడుతూ ఉండడం వలన కాకాసాహెబ్ దీక్షిత్ ఆ రోజు ముంబైకి వెళ్ళలేదు. అంతేకాదు శ్రీ అన్నాసాహెబ్ను రఘునాథరావును కూడా ఆ రోజు ఇంటికి వెళ్ళనివ్వలేదు. ఆ రోజు రాత్రి ఆరతి పూర్తయ్యాక నిత్యనియమంగా కాకాసాహెబ్ దీక్షిత్ భావార్థ రామాయణంలోని ఒక అధ్యాయాన్ని పారాయణ చేశారు. పారాయణ పూర్తయిన తరువాత ఆనాటి రాత్రి అందరి బస అక్కడే జరిగింది. తెల్లవారుజామున అంటే తెల్లవారితే జూలై 5 సోమవారం ఏకాదశి అనగా అన్నాసాహెబ్ దాబోల్కర్ ఒక విశిష్టమైన స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో తనకు బాబా దివ్య దర్శనం లభించింది. ఆ స్వప్నంలో బాబా కాకాసాహెబ్ దీక్షిత్ దుప్పట్లోకి దూరి ప్రక్కన పడుకొని నిద్రించసాగారు. అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ బాబాను ఎంతో ప్రేమతో కావలించుకొని పడుకున్నట్లుగా స్వప్నం వచ్చింది. ఉదయాన్నే అన్నాసాహెబ్ ఆ స్వప్నాన్ని అందరికీ చెప్పగా అందరూ అంతే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఉదయం శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ యథాప్రకారం శ్రీ ఏకనాథ భాగవతంలోని అధ్యాయాన్ని పారాయణ చేశారు. మధ్యాహ్నానికి వర్షం ఆగిపోయి తెరిపించింది. ముంబైలోని డాక్టర్ దేశ్ముఖ్ ఆసుపత్రిలోని రామకృష్ణ దీక్షిత్ను కలవడానికి కాకాసాహెబ్ దీక్షిత్ బయలుదేరారు. ఆయనతో పాటుగా శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ మరియు శ్రీ రఘునాథరావు టెండోల్కర్ బాంద్రాకు బయలుదేరారు. పార్లే స్టేషన్లో 12:59కి రావలసిన లోకల్ కొంచెం ఆలస్యంగా రావడంతో వారు ప్లాట్ఫామ్ పైకి రావడంతోనే ఆ లోకల్ రైలు వారికి అందింది. బండిలో ఎక్కగానే కాకాసాహెబ్ దీక్షిత్ బాబా గుణగణాలను కీర్తించడం అంటే సాయి స్మరణ మొదలుపెట్టారు. చూడండి అన్నాసాహెబ్, బాబా ఎంత దయామయులు. మనం వచ్చిన క్షణమే మనకు బండి దొరికేటట్లు చేశారు. మనం ఒక్క నిమిషం కూడా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా చేశారు. ఇదంతా కేవలం బాబా అనుగ్రహమే అని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మేలు జరగడంతో స్మరణ చేసిన వైనం కాక జీవితంలో ప్రతి చిరు సంఘటనను మిషగా చేసుకొని సాయి స్మరణ చేసుకునే అసాధారణ భక్తి ప్రపత్తులనే పరిమళాలు కాకాసాహెబ్ దీక్షిత్లో గుబాళించిన వైనం గోచరమవుతుంది. ఆ విధంగా సాయి స్మరణ చేసుకుంటూ అన్నాసాహెబ్ మరియు కాకాసాహెబ్ దీక్షితులు ఎదురెదురుగా కిటికీ వద్ద కూర్చున్నారు. శ్రీ రఘునాథరావు అన్నాసాహెబ్ ప్రక్కన కూర్చున్నారు. బండి శాంతా క్రిజ్ సమీపిస్తుండగా శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ సాయి స్మరణలో లీనమై ఉండగా కాకాసాహెబ్ దీక్షిత్ శరీరం తులుతూ నిద్రపోతున్నట్లుగా అన్నాసాహెబ్ కనిపించింది. అందువలన అన్నాసాహెబ్ లేచి ఆయన ప్రక్కన కూర్చొని కాకాసాహెబ్ దీక్షిత్ శరీరాన్ని తోలకుండా పట్టుకొని పడుకుంటారా అని అడిగారు. కాకాసాహెబ్ వద్ద నుండి ఎటువంటి సమాధానం లేదు. దాంతో కాకాసాహెబ్ దీక్షిత్ స్పృహ తప్పి పోయి ఉంటారని అన్నాసాహెబ్ భావించారు. వెంటనే అన్నాసాహెబ్ తమ ఉత్తరీయాన్ని తీసి చుట్టగా చుట్టి శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ తల క్రింద దిండుగా పెట్టారు. ఆయనను స్పృహలోకి తేవడం కోసమై నీటి కోసం అటు ఇటు చూడగా పెట్టెలో ఒకరి వద్ద నీళ్లు పట్టుకునే చెంబు కనిపించింది. అన్నాసాహెబ్ వారి వద్ద నుండి నీళ్లు పట్టుకోవడానికే చెంబును తీసుకున్నారు. ఇంతలో బండి ఖార్ స్టేషన్కు చేరుకుంది. అన్నాసాహెబ్ కిందకు దిగి కుళాయి నుండి నీళ్లు పుట్టుకున్నారు. ఇంతలో బండి బయలుదేరడంతో హడావుడిగా డబ్బాలోకి ఎక్కి కాకాసాహెబ్ దీక్షిత్ ముఖంపై, తలపై, కనులపై చాలా నీటిని చల్లారు.
అయినప్పటికీ కాకాసాహెబ్ దీక్షత్ స్పృహలోకి వచ్చే చిహ్నం ఏమాత్రం కనపడలేదు. శ్రీ అన్నాసాహెబ్, శ్రీ రఘునాథ్ తెండూల్కర్ ఎంతో ఆందోళన చెందసాగారు. బండి బాంద్రా స్టేషన్ రాగానే కాకాసాహెబ్ దీక్షత్ను శ్రీ రఘునాథరావుకు అప్పచెప్పి జరిగిన విషయాన్ని గార్డుకు చెప్పి ఆయన మద్దతుతో శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ను బండి నుండి క్రిందకు దింపి డాక్టర్ దగ్గరకు తీసుకువెడదామని అన్నాసాహెబ్ నిర్ణయించుకున్నాడు. కానీ ఆ సమయంలో పాసింజర్ బండి కోసం వేచి ఉన్న జనసందోహంతో ప్లాట్ఫామ్ మీద విపరీతమైన రద్దీ ఉండడం వలన అన్నాసాహెబ్ గార్డు దగ్గరికి చేరే లోపే బండి బయలుదేరింది. దాంతో అన్నాసాహెబ్ అక్కడికక్కడే ఒక డబ్బాలోకి హడావిడిగా ఎక్కారు. తరువాత బండి మహిం స్టేషన్కి వచ్చి ఆగింది. అప్పుడు అన్నాసాహెబ్ బండి దిగి గార్డు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పి సహాయం కోరారు. అప్పుడు గార్డు, ఈ స్టేషన్లో ఎటువంటి సదుపాయం లేదు, తర్వాత వచ్చే పరల్ స్టేషన్కు ఫోన్ చేసి స్ట్రెచ్చరు మరియు డాక్టర్ను పిలిపించే ఏర్పాటు చేస్తాను, అక్కడ ఆయనను దింపి డాక్టర్కు చూపించుదాం అని చెప్పారు. ఆ విధంగా బండి ముందుకు కదిలింది. అప్పుడు కూడా అన్నాసాహెబ్ ఏ అభిప్రాయంతో ఉన్నారంటే సరైన వైద్యంతో కాకాసాహెబ్ దీక్షత్ కోలుకుంటారు అని. తరువాత కొద్ది నిమిషాలలోనే బండి పరల్ స్టేషన్కు వచ్చి ఆగింది. జాగ్రత్తగా కాకాసాహెబ్ దీక్షత్ను బండి నుండి క్రిందకు దింపారు. అంతలో డాక్టర్ కూడా వచ్చారు. డాక్టర్ కాకాసాహెబ్ దీక్షత్ను పరీక్షించి గుండె ఆగిపోవడం వలన ఆయన మరణించారు అని తన అభిప్రాయాన్ని చెప్పారు. డాక్టర్ అభిప్రాయంపై అన్నాసాహెబ్ ఎటువంటి పరిణామం కలిగించి ఉంటుందో ఊహించడం కష్టం అని వారిరువురి స్నేహం గురించి తెలిసిన వారెవరైనా చెప్తారు. అనేక సంవత్సరాల నుండి వారిద్దరిది నిజమైన స్నేహమని ఆనాటి భక్తుల అభిప్రాయం. వారిద్దరూ దాదాపు ప్రతిరోజు కలుస్తారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చేవి కావు. ఒకవేళ వచ్చినా అన్నాసాహెబ్ చివరకు కాకాసాహెబ్ దీక్ష చెప్పిన దానికే ఒప్పుకునేవారు. ఒకసారి బాబాయే స్వయంగా కాకా మంచివాడు, తన మాట గౌరవిస్తుండు అని చెప్పిన విషయాన్ని ఈ వ్యాసంలో ఇదివరకే మనం చూసాం. సాయిబాబా యొక్క ఆ ఆజ్ఞను అన్నాసాహెబ్ ఆజన్మాంతం పాటించారనే విషయాన్ని స్వానుభవంతో చెప్తున్నానని శ్రీ కాకా మహాజని తమ స్మృతులలో చెప్తారు. అసలు అన్నాసాహెబ్ను షిర్డీకి తీసుకొచ్చింది కూడా శ్రీ కాకాసాహెబ్ దీక్షత్తేనన్న విషయం ఈ వ్యాసంలోని ముందర పేజీలలో మనం ప్రస్తావించుకున్నాం. అటువంటి అన్నాసాహెబ్ కాకాసాహెబ్ దీక్షత్ అంత్యకాలంలో ప్రక్కనే ఉండటం, ఆ రోజు కాకాసాహెబ్ దీక్షత్ బాబాలో ఐక్యం చెందుతున్నారని సూచిస్తూ అన్నాసాహెబ్కే స్వప్నం రావడం, కాకాసాహెబ్ దీక్షత్ పార్థివ దేహానికి సంబంధించి తరువాత ముఖ్యమైన కార్యక్రమం అంతా శ్రీ అన్నాసాహెబ్ చేతుల మీదుగానే జరగడం, అంతా అపూర్వమైన శ్రీ సాయి లీలా వినోద కేళి. అంతేకాదు, నా కాకాను నేను విమానంలో తీసుకువెళ్తానని బాబా భక్తులందరి సమక్షంలో కాకాసాహెబ్కి ఇచ్చిన వచనం. ఆ వచన పాలన భాగంలోనే శ్యామా నీతో ఉంటే నేను నీతో ఉన్నట్లే అని కాకాసాహెబ్కు అపూర్వమైన వరాన్ని ప్రసాదించిన బాబా కాకాసాహెబ్ను స్వయంగా తోడుకొని పోవడానికి అన్నట్లు మాధవరావు రూపంలో అక్కడే ఉండటం అంతా శ్రీ సాయి సంకల్పం. ఓ అపూర్వమైన జీవనపైన పరిసమాప్తి చెందింది. సాయి భక్తోజ్ఞానవనంలో ఆ చంద్రార్కం వాడి తగ్గని సద్భక్తి పరిమళాలను వెదజల్లే ఓ పారిజాత పుష్పం అంటే ఆత్మ, రెమ్మను అంటే శరీరాన్ని వీడి సాయి పాదాలంకృత శోభితమైంది. శ్రీ సాయికి అతి ప్రీతి పాత్రమైన వ్యక్తిత్వానికి, అసాధారణ వివేక వైరాగ్యాలకు, అవర్ణనీయమైన భక్తి ప్రేమలకు ఆలవాలమై యానకమై నడయాడిన దేహాన్ని అంతిమ సంస్కారాలకై వదిలి సద్గురు సన్నిధిలో సంస్కరింపబడి తన్ను తాను తెలుసుకున్న కాకాసాహెబ్ దీక్షత్ ఆత్మ పుష్పక విమానంలో పరమాత్ముడు పరంధాముడు అయిన సాయి పద సన్నిధిలో విలీనానికై వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది.
ఎన్నటికీ వన్నె తగ్గని కాకాసాహెబ్ దీక్షిత్ కీర్తి సాయి భక్త విలీనాకాశంలో తలుకు లేనటానికై తరలింది. వెరసి ఓ అద్భుతమైన అధ్యాయం ముగిసింది. సాయి భక్త స్మృతులలో అమరుడై వెలుగొందే కాకాసాహెబ్ దీక్షిత్ కోసం కన్నుల నుండి జాలువారిన ఓ కన్నీటి చుక్క ఆవిరై వాయువై ఆయన వెతుక్కుంటూ అనంతలోకాలకు వెళ్ళిపోయింది. స్వస్తి.